నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నాను. మా స్కూల్ పేరు ఏబీసీ స్మార్ట్ స్కూల్ అండి. వాయల్పాడులో, గుర్రంకొండలో 2 స్కూల్స్ ఉన్నాయి నాకు. అలాగే నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యూపీఎస్ఎఫ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్కి అందరికీ చాలా సమస్యలు ఉన్నాయని మేము చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మా స్కూల్ అప్గ్రేడ్ కొరకు ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిఈఓ ఆఫీస్లో. ఆ ఫైల్ ఆర్జేడీ గారికి మూవ్ చేయాలంటే, ఇక్కడ నుంచి ప్రపోజల్ అప్రూవ్ చేయాలంటే 75,000 రూపాయలు వీళ్ళు డిఈఓ ఆఫీస్లో అధికారులు లంచం అడిగారు. సో నేను ఆ 75,000 ఇవ్వలేనంటే చివరికి 45,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. నేను ఏసీబీ వాళ్ళని కలిసి 45,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇస్తూ 200 రోజులు పట్టి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను సంక్రాంతి రోజు నారావారపల్లికి వెళ్ళి విద్యాశాఖ మంత్రిని లోకేషన్ గారిని కలిసి, సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి స్పందన లేదండి. అధికారులు మాకు లంచం ఇస్తేనే మేము ఫైల్ మూవ్ చేస్తాం, లేదంటే లేదంటున్నారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ దగ్గర 75,000 రూపాయలు ఇక్కడ తీసుకుంటారు. అలా ప్రతి ఆఫీస్లో 50,000 నుంచి 75,000 రూపాయలు ఇస్తేనే మా ఫైల్స్ మూవ్ అవుతాయి. సో మాకు రికగ్నిషన్ వాళ్ళు ఇవ్వాలంటే ఇంతకుముందు 3 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు. మేము చాలా పోరాటాలు చేసిన తర్వాత దాన్ని 8 సంవత్సరాలు చేశారు. మీరు వచ్చేది 8 సంవత్సరాలకు ఒకసారి కదా, మాకు ఇవ్వడానికి ఏంటి మీకు బాధ అని చెప్పేసి మా దగ్గర డబ్బులు ఇలా లంచం తీసుకుంటున్నారండి.